హలో మిత్రమా, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి ఫేస్ మారిపోయింది ఏంటా అనా? కొన్ని రీజన్స్ వల్ల మార్చాల్సి వచ్చింది. అదేంటో ముందు ముందు వీడియోస్లో మీకే తెలుస్తుంది. సో లేట్ లేకుండా ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ వీడియో వచ్చేసి బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ. మరి చూసేద్దాం పదండి. చికెన్ని బాగా వాష్ చేసుకోండి, వాటర్, పసుపు, ఉప్పుతో. వాష్ చేసాక కుక్కర్లో పెట్టండి. వాటర్, ఆయిల్ లేకుండా 7 విజిల్స్ రావాలి. ముక్క ఉడికే వరకు. కుక్కర్ది క్లిప్ మిస్ అయింది, సారీ ఫర్ దట్. అండ్ మసాలా కోసం మిక్సీ పడదాం రండి. మిక్సీలో జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, గసగసాలు, చెక్క, ధనియాలు, లవంగాయలు అన్నీ తగినంత బాగా పేస్ట్ లాగా వచ్చేలా మిక్సీ పట్టండి. చికెన్ చూసారా ఎలా ఉడికిందో? నెక్స్ట్ పాన్లోకి ఆయిల్ తీసుకొని ఆనియన్, టొమాటో, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్ వేసుకొని మధ్య మధ్యలో కలబెడుతూ ముక్క అడుగంటకుండా చూసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక తర్వాత తగినంత ఉప్పు, కారం, మిక్సీ పట్టిన మసాలా వేసుకొని కలపెట్టండి. తర్వాత చికెన్కి తగినంత వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసి కాసేపు వదిలేయండి. ఫైనల్ రిజల్ట్ చూసారు కదా ఎలా ఉందో? నోట్లో బ్లాస్టే, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటా ఉంటే. చూసారు కదా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సరే మరి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మిత్రమా.